వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి బ్రో వాటర్ డెలివరీ చేయడానికి వెళ్ళలేదా? హోల్ మొత్తం ఆస్ట్రేలియానే ఓ వారం ఒంటికి పోవడానికి అవసరమైన మొత్తం వాటర్ క్యాన్స్ అన్ని నిన్నే డెలివరీ చేశాను బ్రో. మీరని చూడడానికి రెస్టారెంట్కి వెళ్ళా? అది రెస్టారెంట్ అనక బ్రో, యమధర్మరాజుకి జనాన్ని పట్టించే ఏజెన్సీ అను. మరి మీరని ఎక్కడ మీట్ అవుతావు? మన డాన్స్ క్లాస్ లో. ఏంటి బ్రో నీకు డాన్స్ కి బాగా దూరం కదా బ్రో. ఎంత దూరమో చెప్పు బ్రో, నేను ఆటో వేసుకుని వచ్చేస్తాను. దయచేసి నాకు డాన్స్ నేర్పించు బ్రో. బ్రో డాన్స్ చాలా కష్టం బ్రో. ఏంటి పెద్ద డాన్స్, ఇటేపు అటేపు తలదిప్పేగా ఆంధ్రాలో పెద్ద స్టార్స్ అయ్యారు. ఎవరు బ్రో అది? ఎట్టకారం ఇలా చూడు బ్రో, మైకేల్ జాక్సన్ స్టెప్పుల్లో 2 స్పూన్లు, ప్రభుదేవ స్టెప్పుల్లో 1.5 స్పూను, నీ స్టెప్పుల్లో 1/2 స్పూను మొత్తం వేసి కలిపి మీరాని ఇంప్రెస్ చేసే లెవెల్లో కొత్త స్టెప్ రెడీ చేయి. నేను వెళ్ళి స్ట్రెస్ చేసి వస్తా. బ్రో వాట్ ఇస్ దిస్? ఈ సొట్ట తలగాళ్ళని ఇక్కడ ఎందుకు చేర్చావు? నేనెక్కడ చేర్చానురా? బోసినోరు కమింగ్ సూన్ అలాగని నోటి కింద బోర్డు పెట్టే వయసు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి డాన్స్ అవసరమా? వీళ్ళని తన్ని తగలేస్తాను చూడు. బ్రో లవ్ లో కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు వాళ్ళకంటే బెస్ట్ గా ఆడావంటే మీరే ఇంప్రెస్ అయిపోతుంది. స్టాప్. మూమెంట్ అన్న పేరుతో మోకాలు చెప్పి తిరిగినట్టుగా ఆడుతున్నారు. మూమెంట్ అంటే ఎలా ఉండాలో తెలుసా? మ్యాన్లీగా ఉండాలి. చూస్తారా? రే ప్రియమైన శిష్య, ఓ మూమెంట్ వేయరా. ఆడి ఎంతో కాలం అయింది. ఏంటి వీడు గొంతు కోసం గొర్రెలా కొట్టుకుంటున్నాడు? హాయ్. ఏంటండి మీరు మాత్రం ఒంటరిగా వస్తున్నారు? మీ సైన్యం ఏది? వాళ్ళు నా సైన్యమేం కాదు, మేమందరం ఒకే ఏరియాలో ఉన్నాం. వాళ్ళు నా వెంట ఎందుకు పడాలి? కొంచెం బ్యాక్ సైడ్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ, 2 minutes. సారీ, యూ కంటిన్యూ. ఏంటండి ఏదో చెప్పారు, అందరూ అప్సెట్ అయి వెళ్తున్నట్టున్నారు. ఏమైంది? ఓ నిజం చెప్పాను. ఏంటది? ఏం కావాలి మీ అందరికి? మేమంతా ఈ ఊరు బ్యాచులర్స్. ఒక తెలుగు అమ్మాయి రాకపోతుందా? ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోకపోతామని ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాం. అందరం కలిసి ఒకేసారి ట్రై చేస్తాం. మాలో ఎవరైనా అమ్మాయికి నచ్చితే మిగతా వాళ్ళని వదిలేస్తాం. అదే మా మధ్యనున్న జెంటిల్మెన్ అగ్రిమెంట్. వాట్? ఐ లవ్ యూ అని చెప్పడం విన్నాను, జీవితంలో మొదటిసారి వీ లవ్ యూ అని చెప్పడం వింటున్నాను. ఓకే ఓకే, స్టాప్. మీలో ఎవరినైనా లవ్ చేయడానికో పెళ్లి చేసుకోవడానికో ఆయన ఒప్పుకోవాలి. మీ నాన్నే కదా మేడం, అది మేము చూసుకుంటాం. మా నాన్న కదండి, నా హస్బెండ్. నిజంగానా? నిజంగానా?
రండి బాబు రండి. ఏంటి బాబు, ఏం వడ్డించమంటారు? వద్దు, నేను స్టాక్ చెక్ చేసి వెళ్దామని వచ్చాను. అన్నీ అలాగే ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఆ, మీరా లేదా? మీ నాన్న లేరా? లేరు, ఆయన బయటికి వెళ్ళారు. ఏమైనా తీసుకుంటారా? కెన్ హ్యావ్ సమ్ వాటర్? కూర్చోండి, తెస్తాను. థ్యాంక్ యూ. మెట్టెలు తాళి పెట్టుకోకపోవచ్చు, కానీ ఫోటో కూడా పెట్టుకోకుండా ఉంటారా? ఎవరి ఫోటో? మీ హస్బెండ్ ఫోటో. మీరు నా హస్బెండ్ ఫోటోని చూడాలా? మై హస్బెండ్ శామ్ ఆండర్సన్. ఇతనా? యా, వెరీ స్మార్ట్ కదా, కొంచెం షై, కానీ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్టార్. లుక్ ఎట్ హిమ్, హౌ క్యూట్ ఇస్ డాన్సింగ్, నో కదా? యు నో వాట్, నన్ను మైండ్ లో పెట్టుకుని ఈ డాన్స్ చేశారంట. ఎవడు బ్రో వీడు? మల్టీ స్టార్ తమ్ముడు పల్టీ స్టార్ లాగా ఉన్నాడు. వీళ్ళంతా ఆలీబాబా 40 దొంగల్లా ఎక్కడుంటారో కూడా తెలీదు. సడన్ గా వచ్చి మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్టార్ అట. ఈ డాన్స్ మీరని తలుచుకునే చేసేట. ఏంటి ఇది డాన్సా? మరెందుకు సైకిల్ వీల్ బెండ్ అయినట్టు వంగి ఆడాలి, పడుకుని ఆడాలి, మోకాళ్ళ మీద ఆడాలని మా ప్రాణాలు తోడేస్తున్నావు? అలా చూడు, కీ చైన్ తిప్పుతున్నట్టు చెయ్యి ఆడిస్తూ, చెట్టు ఆడిస్తూ, వర్షంలో తడిసిన కాకిల భుజాలను ఆడిస్తూ మీరన్ లైన్ లో పెట్టుకుపోయాడు. పోరా నువ్వు నీ డాన్సు. ఇది పోయిన వారం సప్లై చేసిన దానికి ఓకే సార్. ఈ వారం మరో 100 బాటిల్స్ కావాలి. క్యాష్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. హలో సార్. హాయ్ విశ్వ. పేమెంట్ నేనే వచ్చి తీసుకునేవాడిగా. ఇందులో ఏముంది, మీ ఆఫీస్ ఫ్యాక్టరీ చూసినట్టు ఉంటుంది కదా అని నేనే వచ్చాను. ఎనీ టైం సార్, ప్లీజ్. వెరీ క్లాసీ హౌస్. థ్యాంక్ యూ సార్. నేను ఇలాగే అన్ని క్లాస్ గా ఉండడానికి ఇష్టపడతాను. కానీ ఒక చిన్న కొరత, కుక్ విషయంలోనే మిస్ చేశాను. కుక్కను మాత్రమే మిస్ చేశారా? వేరే ఏం మిస్ చేశాను? మరి ఇంకేంటి సార్, మీరు మాత్రం మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నానంటూ మీ అమ్మాయికి మాత్రం ఎందుకు సార్ ఇలాంటి భర్తని చూసి? మా అమ్మాయికి భర్త? వాట్ నాన్ సెన్స్. నా కూతురికి ఇంకా పెళ్లి అవ్వలేదే. ఈ సంవత్సరం ఒక మంచి అబ్బాయిని చూద్దాం అనుకుంటున్నాను. ఓహో. హాయ్ విశ్వ. ఏంటి ఎవరు రాలేదు? అందరూ బిజీ ఫ్యాక్టరీలో. రిహార్సల్ ఉంది కదా? ఉంది. మీరేమో ఇక్కడున్నారు, మీ హస్బెండ్ అక్కడున్నారు. ఎలాగండి మీ ఇద్దరి మధ్య సెట్ అవుతోంది? ఏం చేయమంటారు, నేను వచ్చేయండి అంటూనే ఉన్నాను, కానీ ఆయన వర్క్ షూట్లంటూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఫోన్ కూడా ఎప్పుడు చేయరా? ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారు, కానీ ఫోన్ చేస్తే వదలరు. ఐ లవ్ యూ డార్లింగ్, మిస్ యూ బంగారం అని మాట్లాడుతూనే ఉంటారు. ఉదయం కూడా నేను ఫోన్ చేశాను, ఫోన్ తీయలేదు, బిజీగా ఉన్నారనుకుంటా. అందుకే నేను అప్సెట్ గా ఉన్నాను. రెడీ విశ్వ, లెట్స్ స్టార్ట్. యా. వన్ సెక్. హలో. హలో, నేను శామ్ని. శామా? ఏ శామ్? శామ్ ఆండర్సన్ అండి, మీ హస్బెండ్. ఎందుకండి అలా కట్ చేశారు? మాట్లాడండి. నేను మాట్లాడను, నేను అప్సెట్ గా ఉన్నాను. నేనెందుకు మాట్లాడాలి? మీకోసం ఊరు నుంచి అరే హస్బెండ్
హస్బెండ్ వైఫ్ మధ్య ప్రాబ్లం ఏంటండి? మాట్లాడండి. ఏంటి బంగారం కట్ చేసేసావు? ఐ లవ్ యూ రా. మీరు చెప్పినట్టే మాట్లాడరా. నీ గొంతు వినడానికేగా ఫోన్ చేశాను. ఏమంటే నేను బిజీగా ఉన్నాను. త్వరగా ఆవిడ బిజీగా ఏం లేదు. మాట్లాడండి. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు బంగారం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, అందుకే వచ్చేసాను. ఎక్కడున్నారు అడగండి. ఎక్కడున్నారు? ఆస్ట్రేలియాలో. ఎక్కడ అడగండి. ఆస్ట్రేలియాలో ఎక్కడ? అది సర్ప్రైజ్, వెనక్కి తిరిగి చూడు. బంగారం నా బుజ్జి బంగారం. బంగారం బంగారం నా బుజ్జి బంగారం. ఆహా what a man. So lucky. ఈ సాంగ్ లో మీకోసం పిల్లలు డాన్స్ చేశారని చెప్పారు. ఇప్పుడు పరిగెడతారేంటండి? ఆగండి, చెప్పేది వినండి. మీకోసం ఫీల్ ఎంత దూరం వచ్చారు. ఏమండి, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మధ్య నేను ఎందుకండి? నన్ను వదిలేయండి. బంగారం నువ్వే నాకు మ్యారేజ్, హస్బెండ్. సారీ. థ్యాంక్ యూ శామ్, మా కోసం ఆస్ట్రేలియా వరకు వచ్చినందుకు. ఆస్ట్రేలియాలో షూటింగ్ కాబట్టి ఓకే, ఇండియాలో అంటే ఇబ్బంది అయి ఉండేది. జరుగుతుందో గుండెలో. వద్దు బ్రో, చూడు, అవతల వాడి ఆటోకి ఆయుధ పూజ చేయాలనుకోవడం తప్పు బ్రో. మీకు లవ్ మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మీ జీవితంలో రాబోయే భార్య గురించి టెల్ మీ అబౌట్ ఇట్. నాకన్నీ మా నాన్నగారే. తెలిసేసరికి మా అమ్మ చనిపోయింది. ఆవిడ ప్రేమను పొందలేకపోయాను. నాకు రాబోయే భార్య ఒక భార్యగా మాత్రమే కాకుండా నాకు ఒక అమ్మగా ఉండాలని ఆశపడుతున్నాను. ఒంటి పెదవి చేయలేదు ఎప్పుడు, సంట పెదవులేగ చేయగలము. ఇక్కడికెందుకు? ఇవాళ ఆడిటోరియంలోనే రిహార్సల్. Oh, look who's there. Telugu boy Vishwa. Hi. Such a great dancer. Thank you. We love Thank you so much. Can we take a picture? Yeah, sure. Me also, please. వెళ్దామా? మీరు వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది. కమ్ క్లోజర్. You can't question management decision. Why are you feeling insecure saying them? You fight and win.
మీరు చాలా డీసెంట్ అనుకున్నాను. ఏ నేను మొత్తం చూశానుగా, అమ్మాయిలు మీ మీద వాలడం, మీరు అది ఎంజాయ్ చేయడం. ఓ అదే ప్రాబ్లమా? హలో, నాకేంటి ప్రాబ్లం? మీరు ఎవరితోనైనా మాట్లాడండి, ఎవరిని చూసి నెగ్గించండి. ఎవరు వాళ్ళు? Go fast. చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చరే, 2 డేస్లో నయమైపోతుంది. కాల్ మాత్రం 2 వీక్స్. స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. ఓకే డాక్టర్, టేక్ కేర్. డాక్టర్ డిశ్చార్జ్ ఎప్పుడు చేయొచ్చు? 2 డేస్లో చేసేయచ్చు. యు ఓకే? కాంపిటీషన్. వాట్ నాన్ సెన్స్? ఏమంటున్నారు? సో ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. నో, మీరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నాకు ఫైనలిస్ట్ డాన్సర్స్ ని మార్చే పవర్ లేదు. మీరు ఇందులో పాల్గొనాలంటే మీరు ఆ డాన్స్ చేసి తీరాలి. ఇట్స్ అప్ టు యూ. ఎన్ని రోజులు కష్టపడ్డావురా. పర్లేదు విశ్వ, నెక్స్ట్ టైం చూసుకుందాం. విశ్వ వద్దురా, వాడుతో మనకెందుకు? It's you. Yeah, it's me. What? What the bloody hell is happening here? Are you dancers or fighters? Get the hell out of here now! గొడవల వల్ల దేన్ని సాధించలేం విశ్వ. నువ్వు వాళ్ళని కొట్టడం గెలుపు కాదు, పోటీలో గెలవడమే నిజమైన గెలుపు. హాయ్ విశ్వ, రూమ్లో బోర్ కొడుతోంది అంది, అందుకే. వెళ్దామా? ఇంకా డిశ్చార్జ్ చేయలేదు. ఎక్కడికి? ప్రాక్టీస్.